వారు ఆయన మీద ఆధారపడకుండా మొరపెడతారు. కాదు, ఆధారపడదాం. మీ కార్యాలన్నీ దేవుడు చేయాలి. మీరు అడిగే మంచి కార్యాలు దేవుడు నెరవేర్చాలి. ఎప్పుడైతే మంచి కార్యాలు మీరు అడుగుతారో సంతోషంగా నెరవేరుస్తాడు. ఆయనకి తగినట్టుగా జీవించండి, మీ కార్యాలు జరిగిపోతాయి. ప్రార్థించండి, ప్రార్థించండి. ఆమె కూర్చుందాం. కాస్త వేసవికాలం తొందరగా మొదలు పెట్టుకుని తొందరగా వెళదాము. ఇంకా కాస్త ఎండ పెరిగాక మనం వేసుకోవచ్చు. దేవుడి కృపను బట్టి వాతావరణం బాగానే దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. కానీ అది రికార్డ్ అవుతుంది. ఓకే, తీసా. మీకు సీక్రెట్ చెప్తాను, నా సీక్రెట్. 99 మార్చి 10 రాత్రి యేసు ప్రభు నా దగ్గరికి వచ్చారు. 26 సంవత్సరాల కిందట. నాకు యేసు ప్రభు గురించి జీరో నాలెడ్జ్, సున్నా, ఏమీ తెలియదు. వింటున్నారా? అంటే అసలు యేసు ప్రభు అంటే ఏంటో తెలియదు. 11వ తారీఖుని క్లెమెంట్ అని అబ్బాయి వచ్చాడు నా దగ్గరికి. ప్రార్థన చేయండి అన్నాడు. ఎలా చేయాలన్నా, ప్రార్థన ఎలా చేయాలి అన్నాను. మీకు ఏమేం పాత్రలు ఉన్నాయని చెప్పేసుకోండి. అంతే నా ప్రార్థన, అంతే అన్నాడు. మొదలెట్టాను. ఉద్యోగం పోయింది, మళ్ళీ ఇచ్చేయి. డబ్బు పోయింది, మళ్ళీ ఇచ్చేయి. పొలం పోయింది, మళ్ళీ ఇచ్చేయి. అతోనా అన్నీ మళ్ళీ ఇచ్చేయి నాకు. మళ్ళీ నేను కేజీఎఫ్ వెళ్ళిపోవాలి, కారులో కూర్చోవాలి, వాళ్ళందరి సంగతి చెప్పాలి. ఇదే ప్రార్థన. తర్వాత 2 రోజులు పోయాక అడిగాడు ఏం చేస్తున్నారని. అవన్నీ కావాలని. అలా కాదండి, మీ చిత్తం అయితే అనండి అన్నాడు. ఓహో, మీకు ఇష్టమైతే అంట మొదలెట్టాను. తర్వాత అలా ప్రార్థిస్తూ వచ్చాను. వచ్చిన తర్వాత ఆయన అన్నాడు, ఏప్రిల్ 2వ తారీఖు గుడ్ ఫ్రైడే అన్నాడు. తేజ కనబడతలేదండి, నీరసంగా ఉందా? అలా ఆయన వచ్చాడు. ఓకే, నా కళ్ళు ఎవరెవరు రాలేదు ఎత్తుతూ ఉంటాయి. ఈ గుడ్ ఫ్రైడే అన్నాడు. అంటే అన్నాను, తెలియదు కదా. గుడ్ ఫ్రైడే ఏంటంటే మంచి శుక్రవారం. అంటే మంచి శుక్రవారం అంటే మంచి జరుగుతుందా అన్నాను. మంచి జరుగుతుంది అన్నట్టు. మళ్ళీ ప్రార్థన మార్చేశాను. వచ్చే శుక్రవారం లోపల నాకు మంచి జరగాలి. ఇంతే నా ప్రార్థనలన్నీ ఇయే. వచ్చే శుక్రవారం లోపల నువ్వు నాకు ఒక శుభవార్త వినిపించాలి. అది మొదలెట్టాను. గుడ్ ఫ్రైడే 2వ తారీఖు. సరే, 29, 30, 31 ఇయే ప్రార్థన.
1వ తారీఖు పొద్దున్న ఏప్రిల్ 1 పొద్దున్న బ్యాంక్కి వెళ్ళాం. నా అకౌంట్లో చూసుకుంటాకి వెళ్ళాను. ఏమీ లేదు, డబ్బులు. ఏదో చేస్తాడన్నారు కదా దేవుడు, ఏం చేస్తాడో చూద్దామని ఆ బ్యాంక్కి వెళ్ళి అకౌంట్లో అడిగాను, నా డబ్బులు ఎంత ఉన్నాయి? 40,000 అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చినాయి అన్నా? మీరు 2 నెలల కిందట వచ్చిన చెక్కు ఇవాళ క్యాష్ అయ్యిందన్నాడు. దేవుని స్తోత్రం. రూపాయి లేనోడి దగ్గరికి ఒక్కరోజే, అది కూడా 2వ తారీఖు ముందు ఎన్ని వచ్చినాయి? 40,000. అప్పుడు అన్నాను క్లెమెంట్తో, దేవుడు చాలా గొప్పడు అబ్బాయి. అయితే ఇప్పుడు మనం కోర్టుకి వెళ్ళాలి, హైకోర్టులో మనం పిటిషన్ వేసాం కదా, అక్కడికి వెళ్దాం. ఇద్దరం కలిసి మళ్ళీ బ్యాంక్ దగ్గర నుంచి కోర్టుకి వెళ్ళాం. ఎందుకంటే లాయర్ గారికి నేను కనబడతలేదు, డబ్బులు అడుగుతాడు. లాయర్ గారికి కనబడతలేదు, డబ్బులు ఇవ్వాలి కదా. 2,000 పట్టురు అన్నాడు. పట్టుకొస్తానని 2,000 ఎక్కడ ఉన్నాయి మన దగ్గర? ఆ 2,000 జేబులు పెట్టుకుని లాయర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఏంటయ్యా మూర్తి అన్నాడు. ఏమైందన్నా? నువ్వు ఇంక నీ జీవితంలో కోర్టుకి వెళ్ళక్కర్లేదు, ఎగ్జామ్షన్ ఆర్డర్ వచ్చింది అన్నాడు. హల్లెలూయా. అన్నీ 1వ తారీఖునే. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, అంటే నాకేం తెలియదు అప్పుడు. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువు. 18వ తారీఖు గుడ్ ఫ్రైడే. మనకి మొదలెట్టండి ప్రార్థనలు. ప్రభు, 18వ తారీఖు లోపల నాకు శుభవార్త కావాలి, మంచి వార్త. తప్పంటారా? తప్పు కాదు. మొత్తం పిల్లలందరూ పుట్టినరోజున పెద్దోళ్ళకి చూస్తారు, పెద్దోళ్ళు ఏ బహుమానం ఇస్తారని. తప్పు కాదు కదా. అలాగే మనం కీర్తనలో ఒక మాట ఉంది చూడండి, నాకు గుర్తు చేస్తున్నాడు. కీర్తన 123 మొత్తం చదువుదాం. 123 మొత్తం చదువుదాం. అందరూ తీయాలి. మీరు అలాగే ప్రార్థన చేయండి. 123. ఆకాశమందు ఆసీనుడైన వాడా, ఈ తట్టు నా కళ్ళు ఎత్తుచున్నాను. ఎవరి తట్టు? లోకం తట్టు కాదు. దాసుల కన్నులు తన యజమాని దాసులు కన్నులు తన యజమాని చేతి తట్టును, దాసు కన్నులు దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును, తన యజమానురాలి చేతి తట్టును చూచునట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. హల్లెలూయా చెప్పండి. తర్వాత యెహోవా, మేము అధిక తిరస్కారము పాలైతిమి, అహంకారుల నిందను గర్విష్ఠుల తిరస్కారమును మా మీదకి అధికముగా వచ్చి ఉన్నవి. మమ్మల్ని కరుణింపుము. ఎవరి వైపు చూడాలంట మనం? యజమానురాలు దాసి పనంతా అయిపోయిందమ్మా, పొద్దున్న 6ంటికి వచ్చింది, 12 దాకా కష్టపడింది, పనంతా అయిపోయిందమ్మా అంటే పనంతా అయిపోయిందమ్మా అని ఆవిడ చెయ్యంకు చూస్తుంది. పనంతా అయిపోయిందమ్మా అని చెయ్యంకు చూస్తుంది. ఇదిగో ఇది పట్టుకెళ్ళని ఆవిడ ఇస్తుంది. హల్లెలూయా. పని చేసాక అడుగుతుందా, చేయకుండా అడుగుతుందా? అలాగే మీరు కూడా దేవుడికి ఇష్టమైన పని చేసి ఆయన చెయ్యంకు చూడండి, కొమ్మరిస్తాడు. హల్లెలూయా. ఆయనకి ఇష్టమైన చేయకుండా అడిగితే ఎలాగా? ఆయనకి ఇష్టమైంది చేసి ఆయన వైపు చూడండి. కరుణించు వరకు ఒక కార్యం పట్టుకోండి గట్టిగా దేవుడి దగ్గర, అది అయ్యే వరకు వదిలిపెట్టకండి. అర్థమైంది మీకు? కాబట్టి దేవుడు అలాగా నా ప్రార్థనలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చేస్తూనే వచ్చాడు. అడిగినవన్నీ కూడా ఇస్తూనే వచ్చాడు.
కండిషన్. ఆయన పని చేయకుండా నేను ఎప్పుడు ఏది అడగలేదు. హల్లెలూయా. ఆదివారం సాయంత్రం దాకా కష్టపడతాను, తిరుగుతాను. ఆదివారం రాత్రి పడుకునే ముందు అడుగుతా, ప్రభు ఈ వారం అంతా నీ కోసం చేశాను, నాకు రేపు పొద్దున్న ఏదైనా ఇయ్య అంటాను. హల్లెలూయా. కాబట్టి కష్టపడండి, దేవుడు పని చేయండి, యథార్థంగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి, అడగండి, అడగండి ఇస్తాను. హల్లెలూయా. అర్థమైందా? మీరు బాగా అడగండి, దేవుడిని భయపడకుండా అడగండి, ధైర్యంగా అడగండి, కానీ ఆయనలో నిలిచి అడగండి కదా. పొద్దు నుంచి ఏ పని చేయలేదు, 11:30కు వచ్చింది పని అమ్మాయి, ఇలాగెలాగెలాగా ఉంది, ఇలాగెలాగెలాగా ఉంది గిన్నెలు. ఆ అమ్మగారు అంత ఇస్తావా ఇస్తావా, ఎవరెవరు. హల్లెలూయా. మీరు దేవుడి దగ్గరికి వచ్చి హల్లెలూయా 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 అని తాళాలు కొట్టేస్తే ఎవడో నేను ఇవాళ ఆరాధన గట్టిగా చేశాను కనుక దేవుడు నాకు ఏదో ఇస్తాడని అనుకోవద్దు కదా. మీకు సీక్రెట్ అర్థమైంది ఇప్పుడు. నా సీక్రెట్ అదే నా సీక్రెట్. ప్రసాద్, అదే నా సీక్రెట్. వాట్ ఈజ్ మై సీక్రెట్? ఏంటి నా సీక్రెట్? అర్థమైందా? చెప్పండి. ఆయనకు ఇష్టమైన పని చేసి ఆయన చేతిలోక చూస్తాం. హల్లెలూయా. చెప్పండి. హల్లెలూయా కాదు, చెప్పండి. ఆయనకిష్టమైన పని చేసి ఆయన దగ్గర నుంచి ఆశిస్తాం. సారే వచ్చాడు అన్న, ఒరే నీకెన్ని మార్కులు వస్తాయి? అలాగే తాతయ్య అన్నాడు. మార్కులు వచ్చాక చూద్దాం నీ సంగతి. కాబట్టి మనకు ధైర్యం కలుగుతుందండి. ఈ వారం అంతా దేవుడితో యథార్థంగా ఉన్నప్పుడు ఆదివారం నాడు మనకు ఆయన అడిగే ధైర్యం కలుగుతుంది. ఈ వారం అంతా ఆయనకి ఇష్టమైన పనులు చేసి అడిగితే ఎలా చేస్తాడా కదా. ఆయనకి ఇష్టమైంది విన్నారు కదా. ఆయన కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. హల్లెలూయా. ఎవ్వరంకా చూడకండి, ఆయన వైపే చూడండి. ఆయనకి ఇష్టమైన పని ఏంటి అని మీరు అడుగుతారా? ఆయనకి ఇష్టమైన పని ఏంటి అని మీరు అడుగుతారా? అదే యేసు చేసిన పని. దేవుని స్తోత్రం. అంతకన్నా ఎవరు చెప్పరు. ఎవరి గురించి చెప్పాలి? అంతకన్నా ఎవరి గురించి చెప్పాలి కదా. యేసు చేసినట్టు మీరు చేయండి. ఆయన మీకు ఏం కావాలో చెప్పండి. ఏం కావాలో అది చేస్తాడు. ఏం కావాలో అది చెప్పాడా? చెప్పలేదా? ఎక్కడ చెప్పాడు అంటారు. ఎక్కడ చెప్పాడు చెప్పండి. ఏం కావాలంటే అది అడగండి అని ఎక్కడ చెప్పాడు? ఎవరు చెప్తారు? చేయి చూపించండి. చెప్పమ్మాయి. ఎక్కడ వాక్యంలో ఏం కావాలంటే అది అడగండి అని ఎక్కడ చెప్పాడు? చెప్పు. ఏంటంటది? అవన్నీ చెప్పొద్దు. వాక్యం తీర్చదు. ఎక్కడ చెప్పాడు నీకేం కావాలో అడుగని? చెప్పు. ఏం కావాలంటే అది అడిగాను ఎక్కడ చెప్పాడు? మత్తలో చెప్పాడా? ఏం కోడలు పిల్ల మత్తలో చెప్పాడా? తీయండి, లేట్ అయిపోతుంది. యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయం 23. యోహాన్ 16:23.
ఆ దినమున చదవాలి గట్టిగా. ఆ దినమున మీరు ఆ దినమున మీరు దేని గురించి నన్ను అడగరు. మీరు దేని గురించి నన్ను అడిగారు. మీరు మీ తండ్రిని నా పేరట ఏమి మీరు అడిగినను తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది వరకు మీరేమీ నా ఇదివరకు పేరట మీరేమి నా పేరిట అడగలేదు. మీ సంతోషము మీ పరిపూర్ణమగునట్లు సంతోషం పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరుకును. అడుగుడి మీకు దొరకును. హల్లెలూయా. అర్థమైందా రమాదేవి? ఇక్కడ ఒక లోతైన పాయింట్ ఉంది. ఆ దినమున ఏమి అడగరు. ఆ దినమున ఏమి అడగరు. ఏ రోజు? రాకటి రోజు. మనం పైకి వెళ్ళిపోతూ ఉంటాం, ఆయన కిందకు వస్తూ ఉంటాడు. ఆ రోజు ఏం అడుగుతాం? ఇప్పుడు అడుగుతాం. ఆ రోజున ఏం అడగరు. ఈరోజు మీకు చాలా కావాలి, నాకు తెలుసు మీకు కావాలని అడగండి. నా పేరిట తండ్రిని మీ సంతోషము పరిపూర్ణపకునట్లు మీరు ఏది అడిగినను నేను చేయుదును. హల్లెలూయ. ఏది అడిగినా సరే చేయలేడా? ఆయన చేయలేంది ఏది లేదు. హల్లెలూయా. బెంగళూరులో సాక్ష్యం చెప్పడానికి వెళ్ళాను. 2002 జూన్ 2వ తారీఖు పెద్ద చర్చి సాక్ష్యం అయిపోయింది. భోజనాన్ని తీసుకెళ్ళాడు ఆయన. తీసుకెళ్ళిన తర్వాత ఎదురుగుండా ఒక రేకు ఉంది, ఒక టార్పాల్ ఉంది. భోజనం అయిపోయాక చూడండి అన్నాడు. ఏంటదన్నా? నేను, నా భార్య, నా పిల్లలు 4 ఆ రేకు పక్కన టార్పాలు కప్పుకుని బతికేవాళ్ళమండి. 4 కాలేజీలండి, 8 బస్సులండి, 6 చర్చిలండి, 750 మంది విశ్వాసులండి అన్నాడు. హల్లెలూయా. ఏమీ లేకుండా కట్టు బట్టలతో అన్నీ పోగొట్టుకుని ఆ రేకు కింద బతికేవాడు. ఈరోజుకి ఆ రేకు అలాగే పెట్టుకున్నానండి. మీకు కూడా అలాగే చేస్తాడు అన్నాడు. హల్లెలూయా. కాబట్టి అడగండి. అయితే కండిషన్ ఏంటంటే ఆయనకి ఇష్టమైంది చేయండి. ఆయనకి ఇష్టమైంది చేయండి, చేస్తాడు. ఓకే, రైట్. ఈరోజు మన వాక్య భాగం లోకాసు వార్త 18వ అధ్యాయం 18వ వచనం. తొందరగా సాగిపోదాం. లోకాసు వార్త 18:18. ఇంజనీర్ గారు ఏంటి చాలా అడవాడు చేశారని చాలామంది అడుగుతున్నారు నన్ను. చాలా బాగుంది కార్యక్రమం అంటున్నారు. మొత్తం అంతా వాట్సాప్లో వచ్చింది. ఓకే. ఒక అధికారి ఆయనను చూసి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసులగుటకు నేనేమి చేయవలని ఆయన అడిగాను. అందుకు యేసు, నేను సత్పురుషుని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపము, ఆజ్ఞను ఎరుగుదువు కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు, బాల్యము నుండి ఇవన్నిటినీ అనుసరించుతూనే ఉన్నాను నేను. యేసు విని, నీకింక ఒకటి కొదువుగా ఉన్నది. నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అతడు మిక్కిలి ధనవంతుడు గనక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా యేసు అతన్ని చూసి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బీజములో వంటి దూరుట సులభమని చెప్పాను. ఇది వినిన వారు, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా ఆయన, మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పాను. పేతురు, ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించుతామనగా ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులైనను, పిల్లలైనను విడిచిపెట్టిన వాడెవడును ఇహమందు చాలా రెట్లును పరమందు నిత్య జీవము పొందకపోడని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఆ రోజు ఒక పెద్ద సేవకుడు రాజమండ్రిలో 3 రోజులు మీటింగ్ పెట్టాడు. నేను కూడా వెళ్ళాను. ఆయన ఒక మాట చెప్పాడు. యేసు ప్రభు అంటే చాలామంది పరలోక ఆశీర్వాదాలు ఇస్తాడు అని అనుకుంటారు. పరలోక ఆశీర్వాదాలతో పాటు ఇహలోక ఆశీర్వాదాలు ఇస్తాడు ఆయన. ఎందుకంటే
నేను ఒకరోజు విశాఖపట్నం వెళ్ళాను. ఒక స్టీల్ ప్లాంట్లో పనిచేసి ఆయన ప్రార్థన పెట్టుకున్నాడు. నేను అప్పటికే చాలా చోట్లకి వెళుతున్నాను. బస్సులో వెళ్తాను, ట్రైన్లో వెళ్తాను. ఆ రోజు చక్కని ప్రార్థన వాళ్ళ గృహంలో జరిగింది. ప్రార్థన అయిపోయిన తర్వాత పాస్టర్ గారు, మీకు ఈసారి నేను కానుక ఇవ్వలేకపోతున్నాను అన్నాడు. అయ్యో అదేంటండి, పర్వాలేదు, మీరు చాలాసార్లు ఇచ్చారు కదా కానుక, ఇవ్వలేకపోతే దాని గురించి బాధపడక్కర్లేదు. కాదండి, క్యాష్ ఏమీ లేదు నా దగ్గర, ఇవ్వలేకపోతున్నాను. అయ్యి బాబు ఏంటండి ఎన్నిసార్లు చెప్తున్నారు అన్నాడు. ఏమీ లేదు, ఒక్కసారి కిందకి రండి అన్నాడు. కిందకి తీసుకెళ్ళి తాళం చేతులు ఇచ్చాడంట. ఏంటండి అంటే, కారు ఇస్తున్నానండి. కొత్త కారు తాళం చేతులు ఇచ్చాడంట. ఏంటంటే, ఊరికే అన్నానండి, ఈసారి డబ్బులు ఇస్తలేదు, మీకు కారు ఇస్తున్నాను. అక్కడే మోకరించి కళ్ళంట నీళ్లు అరగంట కార్చాడంట పాస్టర్ గారు. ఎందుకంటే ఆయన కారు కావాలని 2 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి దేవుడు తప్పకుండా ఒక రోజున మన మనవే ఆలకిస్తాడు. కానీ అది న్యాయపరమైందై ఉండాలి. అంచేత ఆయన ఏం చెప్పాడంటే, అయ్యా ఇశ్రాయేలు గారు, ఇక్కడ ఆశీర్వాదాలు అక్కడ ఆశీర్వాదాలు కూడా ఇస్తాడు దేవుడు. కేవలం పరలోక ఆశీర్వాదాలు, నిత్య జీవము, మహిమా గుడారము, 1000 ఏండ్ల పరిపాలన, దేవుని సన్నిధి అనేటటువంటి పరలోక ఆశీర్వాదాలతో పాటు ఇక్కడ మనకు కావలసిన ప్రతి అవసరము దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి మీరేం భయపడక్కర్లేదు. అయితే మనం పరలోకాన్ని కోరుకోవాలి. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు మనకు కావలసినవన్నీ అనుగ్రహిస్తాడు. మనకి ఏం కావాలయ్యి అనుగ్రహిస్తాడు. అయిపోయింది కదా, అక్కడ మీటింగ్ అయిపోయింది కదా, వచ్చాను. ప్రభువా మన కారు ఇవ్వ అని మొదలెట్టాక ఓ రోజు ఒక గృహంలో ప్రార్థన పెట్టుకున్నారు. వాళ్ళ పాప కొంచెం ఆరోగ్యం తేడాగా ఉంది. ఈ సమస్య దేవుణ్ణి మహిమపరచడానికి వచ్చింది, ఇది తగ్గిపోద్ది అన్న. వాళ్ళు కూడా ఇదే మొదలెట్టారు. ఈసారి మీకు పెద్దగా కానుక ఇవ్వలేకపోతున్నామండి అని కవర్ ఇచ్చారు. కవర్లో చెక్ ఉంది, చెక్ మీద ₹1,00,000 ఉంది. ఏంటిదన్నాను. మీరు కారు కొనుక్కోండి ఏదో ఒకటి సెకండ్ హ్యాండ్లో అంటే, అప్పుడు 1,50,000లో నేను కారు కొనుక్కున్నాను. దేవుని స్తోత్రం. ఆయన మాటలు గుర్తుకొచ్చినాయి. చూసారా? కాబట్టి దేవుడు క్రీస్తు యేసులో మీ ప్రతి అవసరం తీరుస్తాడు. కానీ మీరు అటు ఇటు చూస్తే తీరదు. ఇటువైపే చూడాలి. అటు చూసినా ఇటు చూసినా మీ కోరికలు తీరవు. చూడకండి అలాగే. అర్థమైందా? దేవుడి మీద దృష్టి కలిగి ఉండండి. చదవబడిన వాక్య భాగములో సద్బోధకుడా నిత్య జీవం కావాలి. యేసు ప్రభుకి మనకు నిత్య జీవం ఇచ్చే అధికారం ఉంది. నిత్య జీవము అంటే ఎప్పుడు బతుకుంటాం, మరణం లేదు. నిత్య జీవం అంటే ఎప్పుడు బ్రతుకుంటాం. అలాగే ఒక దైవజనుడు చెప్పాడు, యేసు ప్రభులో ఉండేవారు చనిపోవట్లేదు, ప్రమోషన్ వస్తుంది. ఎవరన్నా నిద్రించినప్పుడు మనం ఏం చెప్పాలి? ఆయనకి ప్రమోషన్ వచ్చింది. ఏంటా ప్రమోషను? భూలోకం నుంచి పరలోకానికి వెళ్ళాడు, అంతే, చనిపోలేదు. హల్లెలూయా. మామూలు దేహంలోంచి మహిమా దేహంలోనికి వెళ్ళాడు. దాని పేరేంటి? ప్రమోషన్. సరే, మనం ఎవరం చనిపోము. ప్రభువునందు యథార్థంగా ఉంటే మహిమా దేహంలోకి వెళ్తాము. ఆ నిత్య జీవం ఇచ్చే అధికారం యేసుకు తప్ప ఎవరికి లేదండి. కాబట్టి ఇక్కడ యేసుని నిత్య జీవం ఇమ్మని అడుగుతున్నప్పుడు యేసు ఒక మాట చెప్తున్నాడు, సత్పురుషుడు అని ఎవరిని అనొద్దు మీరు. ఈ లోకంలో మానవ జన్మ ఎత్తిన వారిలో ఎవ్వరూ సత్పురుషుడు కాదు. పరలోకంలో ఉన్న తండ్రి ఒక్కడే సత్పురుషుడు. హల్లెలూయా. సద్గుణములు కలవాడు. ఎందుకంటే ఇక్కడ ఉన్న మనుషులు మనం
మంచి గుణాలతో పాటు చెడ్డ గుణాలు కూడా ఉంటాయి. యాంగిల్ షో అన్నాడు, వీఆర్ బికమ్ ఏ కాయిన్, 1 రూపీ కాయిన్ ఆర్ వాట్ ఎవర్ కాయిన్ ఇట్ మే బి. ఒక పక్కన బొమ్మ, ఒక పక్కన బొరుసు. ఏది లేకపోయినా కాయిన్ చాలదు, బొమ్మ ఉండాలి, బొరుసు ఉండాలి. కాబట్టి ప్రతి మానవుని హృదయంలో మంచి ఆలోచన వెంటనే చెడ్డ ఆలోచన, చెడ్డ ఆలోచన వెంటనే మంచి, బతికున్నంతకాలం వస్తూనే ఉంటాయి. హల్లెలూయా. మరి ఎప్పుడు మంచి ఆలోచన వచ్చేవాడు ఒక్కడే, ఆయనే దేవుడు. హల్లెలూయా. చెడు ఆలోచన ఆయనకి రాదు కదా. కాబట్టి కండిషన్స్ చెప్తున్నాడు, మనం ఫాలో చేయాల్సిన కండిషన్స్. వ్యభిచరించవద్దు. నీ జీవితంలో వివాహం అయితే గనక నీ భర్త, నీ భార్య తప్ప ఇంకొక పురుషునితో, ఇంకొక స్త్రీతో నీకు సంబంధం ఉండకూడదు. అర్థమైందా? వివాహము కానటువంటి వారు తప్పు చేయకూడదు. వింటున్నారా? ఈ రోజును బట్టి చూస్తుంటే మనం చెప్పుకోలేం, వినలేం బయట పరిస్థితి. కానీ నిత్య జీవము, చెప్పండి, నిత్య జీవము కావాలంటే వ్యభిచారమును ఒప్పుకోడు. హల్లెలూయా. ఏం కావాలంటే నిత్య జీవము. చూసారా, పాస్టర్స్ ఎన్ని వినబడుతున్నాయో ఈరోజు నాకు రాజమండ్రిలో. ఎలా జరిగిందో దేవుడికే తెలాలి, కానీ చాలా వినిపిస్తున్నాయి. ఏమైనప్పటికీ పాస్టర్లు తేడాగా ఉంటున్నారు, శ్వాసులు తేడాగా ఉంటున్నారు. వ్యభిచారం అనేది దేవుడికి అసహ్యమైన కార్యము. అది కూడా చెప్తాను, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఉండకూడదు. హల్లెలూయా. దేవుళ్ళలోకి రాకముందు నీకు తెలుసో తెలియదో, ఏదో జరిగిందో జరగలేదో, క్షమిస్తాడు. ఆ అమ్మాయిని అన్నాడు, వ్యభిచార స్త్రీని, ఇక మీదట నీవు పాపము చేయవద్దు. ఓకే, ద ఫస్ట్ కండిషన్ టు రీచ్ గోల్ ఆఫ్ జీసస్ ఏముండకూడదు? నెవర్. ఇట్ ఈస్ అన్ ఆర్డర్ ఫ్రమ్ జీసస్. వ్యభిచరించకూడదు. 2, నరహత్య చేయకూడదు, ఎవరిని చంపకూడదు. మాట్లాడరేంటి రత్నం గారు? మీరు ఎవరినైనా చంపారా? మరి ఎవరిని చంపకూడదంటే చావే, చావే, ఎందుకు బతుకుతున్నావే, చావే, అది కూడా చంపుతామే కదా. ఇంకా బతుకున్నావా నువ్వు, ఇంకా బతుకున్నావా అంటే ఏంటి? అది కూడా నరహత్యే. హల్లెలూయా. అలా అనొచ్చండి? అనకూడదు. అది కూడా చాలామంది వేదన పడలేక, బాధలు పడలేక చచ్చిపోయారండి. అది కూడా నరహత్యే. నేను ఎప్పుడు ఎవరిని చంపలేదు, కానీ మాటలతో చాలామందిని చంపేశాను అనేవారు ఉన్నారు కదండి. చంపలేదండి, చంపేస్తారు. కాబట్టి నరహత్య, నీ మూలంగా ఎవరు చనిపోకూడదు. హల్లెలూయా. నీ మూలముగా ఎవరు చనిపోకూడదు. 3rd థింగ్, అబద్ధ సాక్ష్యము పలుకోవద్దు. చెప్పండి, అబద్ధ సాక్ష్యం అంటే ఏంటి? ఎలక్కి పిల్లికి ఎలక అనేవారు కదా పూర్వం కదా. ఒక ఆవిడ ఇంకొక ఆవిడ సాక్ష్యం పెట్టుకుని వెళ్తుంది. ఏమే మన ఇద్దరం ఎక్కడికి వెళ్ళామే, గుళ్ళకి వెళ్ళాము అంటది. దీనికి అది తోడు. 1, ఈవిడి కంటే ఆవిడికి శిక్ష ఎక్కువ. దేవుని స్తోత్రం. అబద్ధ సాక్ష్యాలు. నా దగ్గర ఏమైనా ఉన్నాయా? లేవు. నీ దగ్గర ఏం లేవు. ఆడికి తోడు అబద్ధ సాక్ష్యాలు. రోజు రత్నం గారు వచ్చారు నా దగ్గరికి. అక్కడికి వెళ్ళి కోర్టుకాడ ఏదో ఎవరో చెప్పమంటున్నారా అని అడిగారు. ఒకసారి మీరు
వెనక్కి ఇంటికి వెళ్ళమ్మను, ముందు ఇంటికి వెళ్ళన్నాను. దేవుని స్తోత్రం. చెప్పకూడదు, అబద్ధ సాక్ష్యాలు చెప్పకూడదు. ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభు చెప్తున్నాడు, నేను కాదు కదండి. మా ఆయన ఇంట్లో లేడు, ఆయనేమో పడుకుని ఉన్నాడు ఇంట్లో. నువ్వు వచ్చి బయటికి, మా ఆయన ఇంట్లో లేడు. సెకండ్ థింగ్, మా ఆయనకు ఒంట్లో బాగోలేదు, అప్పుడే భోజనం చేసి పడుకున్నాడు, ఆయనకు ఒంట్లో బాగోలేదు. 3 కదా, మీరు ఇలాగొచ్చారు, ఆయన అలాగెళ్ళిపోయాడు. ఎంత బాగా చెప్తారు. ఇది కూడా అబద్ధ సాక్ష్యమేనా? మాట్లాడరేంటి? అవునా కదా? చెప్పాలి. చాలామంది మాట్లాడుతున్నదంటే అబద్ధ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారా ఏంటి ఇక్కడ? చెప్పండి. బెంగళూరులో ఒకసారి పాస్టర్ గారి దగ్గరికి ప్రార్థన చేయించుకుందామని వెళ్ళాను నేను. పడుకున్నారండి అన్నాడు అసిస్టెంట్ వచ్చి. అది కాదండి, నేను ఎక్కడో తణుకు నుంచి వచ్చాను, అప్పటికి నాకు దేవుడి గురించి పూర్తిగా తెలియదు, ఆయన ప్రార్థన చేస్తే మంచిది అన్నారని వెళ్ళాను. మీరు ఎక్కడి నుంచి వచ్చినా ఆయన పడుకున్నారండి అని గుమ్మంగాడు చెప్తున్నాడు. టకా 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 మెట్లు దిగి వచ్చాడు. ఎవరు అన్నాడ. అదే అయ్యగారు మీరు పడుకున్నారు కదా, నేను ఆడ పడుకున్నాను అంటున్నాడు. తెలిపిందా కథ? దేవుని స్తోత్రం చెప్పండి. వద్దు. ఒక అబద్ధానికి 1000 అబద్ధాలు ఆడాలి. ఒక నిజం 1000 సార్లు చెప్పిన నిజమే. హల్లెలూయా. డోంట్ సే లై. అబద్ధ సాక్ష్యము చెప్పవద్దు. మీరు వినేసి వెళ్ళిపోతానికి వచ్చారా, ఆచరించడానికి వచ్చారా? ఆచరించేనే నిత్యజీవం. వినేసి వెళ్ళిపోతే నిత్యజీవం దొరకదు. వినేసి వెళ్ళిపోయే సంఘాలు, బోధించే సంఘాలు చాలా ఉన్నాయి. అది మనకు కుదరదు. నిత్య జీవం కావాలి అనుకుంటే ఆయన చెప్పినట్టు చేయటమే. ఆయన చెప్పినట్టు చేయటమే. వింటున్నారా? జాగ్రత్తగా వినాలి. నీ తల్లిదండ్రులను సన్మానింపు. చెప్పాలి, ప్రతి నోరు చెప్పాలి. తల్లిదండ్రులను సన్మానింపు అంటే సంవత్సరానికి ఒకసారి శాలువ కప్పి అరటిపడి చేతులు పెట్టి కాళ్ళకు దండ పెడతాం కాదు. వారిని జీవితకాలం దగ్గరుండి ప్రేమగా చూసుకోవటం. హల్లెలూయా. అర్థమైందా? శాలువలు, అరటిపళ్ళు, దండాలు ఎందుకు? సంవత్సరానికి ఒకసారి అదే సన్మానించడం. సన్మానం కావాలా, ఆదరణ కావాలా? నిన్ను మోసింది, కందే, పెళ్లి చేసింది, ఈడేర్చారు, నానా కష్టాలు పడ్డారు, చదివించారు, ప్రయోజకులను చేశారు, పెద్దవాళ్ళు అయ్యారు. ఇంకా అవసరం లేదా అమ్మా నాన్న? అవసరం లేదండి అమ్మా నాన్న. అమ్మా నాన్నను మనము సన్మానించాలి. అంటే క్రైస్తవుడిగా జీవించేవారి యొక్క పాస్టర్ అవనే, విశ్వాసులు అవనే, ఎవరైనా అవనే, వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ అత్తమామలు కానీ వీళ్ళని బట్టి బాధపడుతుంటే వీళ్ళకి నిత్య జీవం క్యాన్సల్. దేవుని స్తోత్రం. మళ్ళీ చెప్పనా, మీ అమ్మ కానీ, మీ నాన్న కానీ, మీ అత్త కానీ, మీ మావ కానీ నిన్ను బట్టి, నన్ను బట్టి బాధపడుతుంటే నీకు నిత్య జీవం క్యాన్సల్. ఎవరో మాట్లాడతలేదేంటి? పెద్దవాళ్ళని చూస్తలేదు మీరు? చూస్తున్నారా? చూడటం లేదా? ఇప్పుడు చూడండి, ఈ కండిషన్స్ అన్నీ మీలో ఉన్నాయా? వ్యభిచరించవద్దు, హత్య చేయవద్దు, దొంగలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపు. ఇంకా చాలా ఉన్నాయి. 4 చెప్పాడు, 10 ఆజ్ఞలు ఉన్నాయి.
ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా పాటించి తీరాలి. పేతురు అంటాడు, 12 ఆజ్ఞలు ఉన్నాయి మనకి, 11 పాటించి 1 విడిచిపెట్టినా పరలోకం లేదు అన్నాడు. హల్లెలూయా. వింటున్నారా? ఒకవేళ నిన్నటి వరకు మీరు ఈ ఆజ్ఞలు పాటించకపోతే ఈరోజు నుంచి పాటించండి. బతికున్నారు కనుక. చచ్చిపోయిన వాడికి అవకాశం లేదు, చనిపోయిన వారికి అవకాశం లేదండి. బతుకున్న వారికి అవకాశం ఉంది. ఓకే, రైట్. తర్వాత చూద్దాం. ఈ ఆజ్ఞలను ఎరుగుదువు కదా అన్నాడు యేసుప్రభు. ఇతను అన్నాడు, బాల్యము నుండి అనుసరించుచున్నానండి ప్రభువా, ఇవన్నీ నేను చేస్తున్నాను. సరే, అన్నీ చేస్తున్నాను, అయితే నీకు ఇంకా ఒకటి కొదువ ఉన్నది. హల్లెలూయా. అమ్మగారులు చెప్పండి, అయ్యగారులు చెప్పండి. చెప్పు పరిశుద్ధ బాబు కూతురా, చెప్పు. ఒకటి కొదువుగా ఉంటే నిత్య జీవం ఇవ్వడా? గట్టిగా చెప్పు. అందరూ చెప్పండి, చెప్పండి, చెప్పండి. అసలు ఒకటి కాదు, దాంట్లో ఏదైనా చేస్తున్నారా మీరు? చెప్పు అనిత, చెప్పండి ఒక్కొక్కళ్ళు. చెప్పు. ఆనంద్ కుమార్, దేవరత్నం, మోషే, రాజు, కాలేబు, విశ్వాసరాజు, మహిమ, ప్రశాంతి, అందరినీ, ఇంజనీర్ గారు, వాళ్ళ అబ్బాయి గారు, వాళ్ళ కోళ్ళ గారు, ఈ ఆజ్ఞలన్నీ పాటించి ఒక్కటి కొదువుగా ఉంటే నిత్య జీవం ఇస్తాడయ్యా. గట్టిగా చెప్పండి. ఎప్పుడు అంటున్నారు కానీ చెయ్యమన్నట్టుగా కూడా చెప్తున్నారు. కాదండి, ఇవ్వడు. ఎందుకంటే యేసు ప్రభు తన స్వభావానికి విరుద్ధంగా ఏమీ చేయడని పౌలు చెప్పాడు. చెప్పు మాధురి. యు ఆర్ ఫాలోయింగ్ ఆల్ కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. మోషే ఉన్నాడా? ఎక్కడో ఆలోచిస్తున్నాడు. ఆర్ యూ ఫాలోయింగ్? లెట్ us క్లోజ్ దిస్ సెషన్. అంతే కదా. మనలో ఎవరు ఫాలో చేసేవాళ్ళు లేవనుకో, ముందుకెందుకు వాక్యానికి? అంతే కదా. ఇంజనీరింగ్లో మాకు లెక్చరర్ గారు ఉండేవారు, పుల్లయ్య గారు అని. ఆయన వచ్చిన వెంటనే అంతకు ముందు రోజు చెప్పిన పాఠాలన్నీ అడిగేవాడు, మమ్మల్ని చదువుకురమ్మనేవాడు. కొంతమంది చెప్పేవారు, కొంతమంది సరిగ్గా చెప్పలేకపోయేవారు. ఇప్పుడు ఆయన అనేవాడు, ఈరోజు మీకు లెసన్ లేదు, మీరు అందరూ కలిపి ఆ పాత లెసన్ ఆన్సర్ ఇచ్చిన తర్వాతే కొత్త లెసన్ అనేవాడు. హల్లెలూయా. దట్ ఈజ్, అది పద్ధతి. పాస్టర్ గారు కూడా అలాగే ఉంటారు, యేసు ప్రభు కూడా అలాగే ఉంటాడు. కాబట్టి మీరు ఇది ఫాలో చెయ్యలేదనుకోండి, తర్వాత వచ్చే వాక్యాలు మనకు సంబంధించినవి కాదు. అంతే కదండి. ఇప్పుడు ఇది ఫాలో చేయకుండా మిగతా చెప్పండి, మిగతా చెప్పండి. ఎందుకు మిగతాయి? సో యూ షుడ్ ఫాలో. కాబట్టి ఒక్కటి కొద్దుగా ఉంది, ఇవ్వను. ఒక్కటి కొద్దుగా ఉంది, ఇవ్వను అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం చివరి మాట చూడండి, తొందరగా చదవండి. మత్తయి 5 చివరి మాట తొందరగా. నీతి నిమిత్తము మీ పరలోకపు తండ్రి, ఏం చదువుతున్నావు? మత్తయి 5 చివరి మాట, మత్తయి 5 చివరి వాక్యం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక. ఇంకా దొరకలేదా? ఇవన్నీ ప్రింట్ అయిపోయి ఉంటాయి ఇక్కడ. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులై ఉండవలెను. దట్ ఈస్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దొరికిందా? ఇంకా దొరకలేదా? మరే అంతసేపు ఏంటి? పాస్టర్ అమ్మాయి ఉండి
మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులై ఉండవలెను. పరిపూర్ణత అంటే దేవుని 12 ఆజ్ఞలు పరిపూర్ణంగా అనుసరించేవారు పరిపూర్ణులంతే. హల్లెలూయా. ఒక ఆజ్ఞ మిస్ అయిపోయి 2 ఆజ్ఞ మిస్ అయిపోయి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా దీంట్లో 2-3 నేను చేయట్లేదంటే, పాస్టర్ గారు దీంట్లో 4-5 నేను చేయట్లేదంటే ఈ పొడపొక్కలోడికి ఆ పొడపొక్కలోడికి సరిగ్గా సరిపోద్ది, వీడికి వాళ్ళకిద్దరికి సరిపోద్ది. అలా కుదరదు. యువర్ పాస్టర్ ఆఫ్ ఇస్రాయిల్ ఈజ్ ఫాలోయింగ్ ఆల్ 12 కమాండ్మెంట్స్. యూ మస్ట్ ఫాలో ఆల్ 12 కమాండ్మెంట్స్. హల్లెలూయా. అంతే కదండి. నేను చేసి మిమ్మల్ని అడగాలి, నేను చేసి మీతో చెప్పాలి. నేను చేయకుండా మీతో చెప్తే విలువ ఉండదు ఆ మాటకి. మీలో చాలామంది ఇస్రాయల్ గారు వస్తున్నారు లేదని అంటారు అని భయపడతాను. కారణం బికాజ్ ఐఎమ్ ఫాలోయింగ్. మీరు ఫాలో అయినప్పుడు మీకు ఆ భయం పోద్ది. హల్లెలూయా. ఎస్, ఐఎమ్ ఆల్సో ఫాలోయింగ్. మీరు చెప్పాలి, నేను కూడా ఆజ్ఞలను అనుసరిస్తున్నాను. హల్లెలూయా. ఎందుకు అనుసరించాలి మర్చిపోకండి. గోల్ ఎటర్నల్ లైఫ్, నిత్య జీవం కావాలంటే చెయ్యాలి అని ఎవరు చెప్తున్నారండి? యేసయ్య చెప్తున్నాడు. హల్లెలూయా. పాస్టర్ గారు చెప్పట్లా, జీసస్ ఈస్ టెల్లింగ్. ఓకే, తర్వాత చూద్దాం, జాగ్రత్తగా వినండి. నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుము. ఇట్ ఇస్ ద కమాండ్మెంట్ ఆఫ్ జీసస్. నీ దగ్గరున్న ఆస్తి అంతా ఇంటికి వెళ్ళి ఇప్పుడే పత్తు అమ్మేసి ఊళ్ళో ఉన్న పేదలకు పంచిపెట్టేసినా కూడా రా అన్నాడు. అంతే. ఏదో పూర్వం ఏదో అనేవారు సామెత, పచ్చలక్కాయ పడింది గొంతుకులో అని. పచ్చలక్కాయ గొంతుకులో పడినట్టు ఉంది వాడికి. డబ్బు అంటే చాలా ప్రీతి, డబ్బు మీద చాలా ప్రీతి. అది వదిలేమన్నాడు. ప్రాణం అన్న వదులుతాను కానీ డబ్బు వదలను. అయితే ఇక్కడ మర్మం కోల్పోయాడు అతను. ఈ లాస్ట్ గొప్ప మర్మం కోల్పోయాడు. ఈ మాటల్లో అంతరార్థం చెప్పి నేను తొందరగా ముగిస్తా. నీ దగ్గర ఉన్న ఆస్తి అమ్మేయి కదా, రిటర్న్స్ చెప్తున్నాడు. అది వింటలేదాడు. రిటర్న్స్ ఇక్కడ నువ్వు ఎంత ఇచ్చేసావో అంతకంత అక్కడ ఇచ్చేస్తాను అన్నాడు. హల్లెలూయా. పోతుంది అనుకుంటున్నాడు, వీడు ఇస్తానంటున్నాడు. ఆయన బొరకంతు లేదు, రిటర్న్స్ చెప్తున్నాడు కదా. ఏమన్నాడు అక్కడ? సరిగ్గా విన్నారు ఎప్పుడైనా? పరలోకమందు నీకు ధనము కలుగు, అక్కడికి దొంగరాడు, చిమ్మెటి తినివేయదు, ఏ అధికారులు రారు, ఎవరో రారు అక్కడికి. అంటే నీ నిధి ఎక్కడ ఉంది? దేవుడి దగ్గర. నీ బ్యాంక్ అకౌంట్ ఎక్కడ ఉంది? దేవుడి దగ్గర. మొత్తం నీ డబ్బు అంతా ఎక్కడ ఉంది? దేవుడి దగ్గర. ఓకేనా? అర్థమైంది మీకు? దాన్ని ఎవరిని ముట్టుకొనివ్వడం. హల్లెలూయా. ఆ మాట కావాలంటే యోబు గ్రంథం చూడండి. యోబు గ్రంథం 'తెలియక పాపం చాలామంది ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నారు. 1వ అధ్యాయం 10వ వచనం. నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. హల్లెలూయా. అంటే అర్థమైందా? ఎప్పుడైతే నువ్వు సమస్తము దేవుడికి సమర్పించుకున్నావో ఆయన చుట్టూ కంచె వేసేస్తాడు, ముద్ర వేసేస్తాడు. ఉదాహరణకి అతను వెళ్ళి 100 కోట్లు
పేదలకు దానం చేసేసి యేసు ప్రభు కూడా వెంబడిస్తూ వచ్చినప్పుడు దేవుడు 400-500 కోట్లు తిరిగి పరలోకం నుంచి ఆయనకి ఇస్తాడు. హల్లెలూయా. అలాగే కూల్గి విలియమ్స్ ఏమీ లేని అబ్బాయి, సిస్టర్స్ దగ్గర చదువుకున్నాడు, వాళ్ళే పోషించారు, ఇంజనీర్ అయ్యాడు, ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ఆ ఫ్యాక్టరీ అయిన అబ్బాయి, ఈ ఫ్యాక్టరీ నేను క్లోజ్ చేసి వెళ్ళిపోతున్నాను, కావాలంటే నువ్వు రన్ చేసుకో అన్నాడు. నా దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి అన్నాడు. నువ్వేం డబ్బులు ఇవ్వద్దు, నువ్వు రన్ చేసుకో ఫ్యాక్టరీ అని ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఆ ఫ్యాక్టరీ మొదలెట్టాడు, ఇంకో ఫ్యాక్టరీ కొన్నాడు, ఇంకో ఫ్యాక్టరీ కొన్నాడు, కొన్ని 100 ఫ్యాక్టరీ కొనేసాడు. 100 కోట్లు, 1000 కోట్లు, 2000 కోట్లు, 20,000 కోట్లు, 50,000 కోట్లు టర్న్ ఓవర్కి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. కోల్గేట్. అర్థమైంది మీకు? యేసు ప్రభు నీ దగ్గరున్న ధనము యేసు ప్రభు ధనంగా మారితే అది మల్టిప్లై అవుతూ ఉంటుంది. హల్లెలూయా. యేసు ప్రభు యోబుకి చాలామంది, నేను చెప్పాక పాస్టర్ మీటింగ్లో కూడా ఆశ్చర్యపోయారు. యోబుకి 100 కోట్ల ఆస్తి పోయింది, మళ్ళీ ఎంత ఇచ్చాడమ్మా అంటే అందరూ 200 కోట్లు. పాస్టర్లు కూడా 200 కోట్లు అని చెప్పారు నాకు జవాబు. కానీ యేసు ప్రభు ఎంత ఇచ్చాడంటే 100 కోట్లకి 100 కోట్లు ఇవ్వలేదు, 100 × 100 మల్టిప్లై చేశాడు. హల్లెలూయా. అంటే ఎంత అయిందండి ఇంజనీర్ గారు అబ్బాయి? 100 × 100. నేను బాగా ఇబ్బంది పడుతున్నారేంటి? 10,000 crores. హల్లెలూయా. ఏం చేస్తారు అంత వస్తే? నాన్నగారికి ఒక విమానం కొని లక్ష్మీ గణేష్ నగర్లో పెట్టేస్తారా? దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అర్థమైందా మీకు? ఈరోజు పిచ్చోళ్ళ తిరుగుతున్నాడు కేఏ పాల్ కదా, పిచ్చివాడికని తిరుగుతున్నాడు. కొడుతున్నారు పాపం, కొంతమంది కొడుతున్నారు. అతను ఏం తెలియట్లేదు, బ్రెయిన్ కంట్రోల్ తప్పేసి. ఓ రోజు బ్రిటిష్ రాణి గారి దగ్గరికి వెళ్ళాడు, సువార్త ప్రకటించాడు. ఆయన యేసు ప్రభు గురించి చెప్పాడు. ఆవిడంతా ఐఎమ్ వెరీ హ్యాపీ మిస్టర్ పాల్, ఐ వెరీ హ్యాపీ, చాలా బాగా చెప్పావు ప్రభు గురించి. సెక్రటరీని కేకేసింది. కమయ్యారు అందాడు. వచ్చాడు. మన దగ్గర ఒక విమానం పాల్ గారికి ఇచ్చేయంత విమానం, 4 విమానాలు ఉండేవి ఆయనకి. ఎవరు స్తోత్రం చెప్పండి. ఇవాళ ఏం చేస్తున్నాడో తెలియదు. అలాగే పట్టేది సాతాను. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు అన్నాడు, ఇది మీకు ఆశ్చర్యమే కానీ నాకు ఆశ్చర్యము కాదు. హల్లెలూయా. ప్రపంచంలోనే నిన్ను ఎంత స్థాయికన్నా హెచ్చించగలిగిన శక్తి దేవుడికి ఉంది, కానీ ఆయన చేతుల కింద ఉండాలి నువ్వు. హల్లెలూయా. ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి. మల్టిప్లై చేస్తాడు దేవుడు, మల్టిప్లై. మీరు ఒకసారి లెక్క చూడండి. జస్ట్ గో ఫర్, మీలో లెక్కలు వచ్చినోడు చెప్పండి. 5 రొట్లు 2 చేపలు 5,000 మందికి తృప్తి తీర పెట్టాక 12 కంపలు మిగిలింది. కెన్ యూ ఇమాజిన్? అసలు లెక్క వేయగలమా? వేయగలమా? వేయలేము. 5,000 మందికి అది తింటే 20,000 మంది తిన్నారు పిల్లలతో సహా. ఎన్ని రొట్లు? 2 చేపలు. అల్లెలు చెప్పండి. సో ఇఫ్ గాడ్ మైండ్స్, దేవుడు అనుకుంటే నిన్ను హెచ్చించగలడు, ఊహించలేని స్థాయికి తీసుకెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఈ సీక్రెట్ తెలియట్లేదు. నేను దేవుడు చెప్పినట్టు జీవిస్తే నాకు ఆశీర్వాదం వస్తుందన్న సీక్రెట్ తెలియదు ఇతనికి. నా డబ్బులు ఇవ్వను అని వెళ్ళిపోయాడు. నీ డబ్బులు ఎవరై? అసలు నువ్వెవరు వాడివి? నీ లోపల ఊపిరెవరిదే? ఎంత జ్ఞానం చెప్పండి. దేవుడే మనల్ని ఇలా చెయ్యమ్మా, నాకు ఇయ్యమ్మా అని అడిగితే అసలు ఆలోచించాలా మనం? ఆయనే మనకిచ్చాడు. హల్లెలూయా. దేవుడికి ఇచ్చింది దేవుడు మనకి మల్టిప్లై చేసిస్తాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. మల్టిప్లై, నాట్ ప్లస్, కూడికి కాదు, గుణకారం. గుర్తుపెట్టుకోండి. ఓకే.
చూడండి, అప్పుడు అతడు చాలా బాధపడుతూ వెళ్ళిపోయాడు. యేసుప్రభు అంటున్నాడు, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటి సూది బెజ్జములో దూరుడు సులభము. దీనికి అర్థం ఏంటి తెలుసా? ధనం మీద వ్యామోహం కలిగిన వారు నా రాజ్యానికి రాలేరు. దేవుని స్తోత్రం. దేని మీద వ్యామోహం? ధనం మీద. ధనం గొప్పదా? దేవుడు గొప్పవాడు. చూసారా? కానీ ధనం వచ్చాక దేవుడిని విడిచిపెట్టేస్తున్నారు. ధనం వచ్చాక దేవుడి కంటే ధనాన్ని ఎక్కువగా చూసుకుంటున్నారు. దేవుణ్ణి యేసుప్రభు అన్నాడు, సిరిని దేవుణ్ణి ఆరాధించకూడదు. మీకు డబ్బు కావాలంటే డబ్బుని ఆరాధించుకోండి, దేవుణ్ణి కావాలంటే దేవుణ్ణి ఆరాధించండి. డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఘంటసాల ఒక పాట పాడాడు, గుర్తుందా? ఇంజనీర్ గారికి గుర్తుండి ఉంటుంది. పాత తరం వాళ్ళకి గుర్తుంటుంది, కొత్త తరం వాళ్ళకి గుర్తుండదు. మానవుడే ధనమన్నది సృజించెనురా, తెలియక తానే దానికి దాసుడాయరా. ఈవిడ కూడా గుర్తుందండి. ఆ డబ్బు సృష్టించింది ఎవరంట? దేవుడు కాదు, మానవుడు. మళ్ళీ దాని దగ్గరికే ఈడెళ్ళిపోయాడు కదా. చూసారా ఎంత మాయో? మనం లోపడవలసింది, చెప్పండి, మనం లోపడవలసింది మనం చేసుకున్న దానిక, మనల్ని చేసిన వానిక. హల్లెలూయా, హల్లెలూయా. సత్యం తెలుసుకోండి. రిచెస్ట్ గాడ్ ఈజ్ జీసస్. మీకు మాట అడుగుతాను, చెప్పండి. ఆంధ్ర షుగర్స్లో పనిచేసి ఒక ఇంజనీర్ గారు లేకపోతే ఒక మేనేజర్ గారు ఈ 4-5 ఏళ్ళకి 5 ఉంగరాలు, ఇక్కడ గొలుసులు, కాళ్ళకి బంగారు కడియాలు వేసుకుని షుగర్ పెట్టరోకి వెళ్తున్నాడు. అందరూ అతనంకా చూస్తున్నాడు. ఒక అతను ఉన్నాడులే పిచ్చోడు, ఇవన్నీ ఉంగరాలే, ఇవన్నీ ఉంగరాలే. కాళ్ళకి వేడీలు, బండి మీద, బుల్లెట్ బండి మీద దిగి లోపలికి వెళ్ళేవాడు. అందరూ ఇలా చూసేవారు. ఓ రోజు నేను అడిగాను, అసలు అలాగ బంగారం వేసుకోవాల్సిన ఆయన ఏమీ లేకుండా పంచి కట్టుకుని వస్తున్నాడు. ఆయన పేరు హరిచంద్ర ప్రసాద్ గారు. ఈడు గొడవ ఏంటి? దేవుని స్తోత్రం చెప్పండి. వీళ్ళ గొడవ ఏంటండి? అసలు ఆ ఫ్యాక్టరీ ఎవరిది? కొన్ని వేల కోట్లు కలిగిన ఆయన ఉంగరం లేదు, వాచ్ లేదు, ఏమీ లేదు. ఈడు గొడవ ఏంటండి? భరించలేకపోతున్నాం. అలాగే నా యేసు ప్రభు కన్నా ఐశ్వర్యవంతుడు ఎవరు? హల్లెలూయా. మనకెందుకండి వేషాలు? పౌలు ఒక మాట చెప్పాడు, ఈ విల్ కమిట్ ఆల్ ఆఫ్ యువర్ నీడ్స్. యేసుక్రీస్తులో దేవుడు మీ ప్రతి అవసరం తీరుస్తాడు. హల్లెలూయా. నీకెంత అవసరమో అంత, నీకెంత అవసరమో అంత. కూలికి విలియమ్స్ గారికి యేసు ప్రభు, విలియం ఇలారా, అక్కడ ఒక 10 లక్షలు పెట్టాను తీసుకో అండో, అక్కడ ఒక 100 కోట్లు ఉందో తీసుకో అంటాడు. ఎందుకంటే విలియం గారికి 100 కోట్లు కావాలి, ఇస్రాయేల్ గారికి 1,00,000 రూపాయలు కావాలి, ఇంజనీర్ గారికి 50,000 కావాలి. ఈరోజు బైబిల్ ఎదుట బలిపీఠం ముందు నుంచి నేను చెప్తున్నాను, నీకు కావలసింది ఎంతైతే అంత వెంటనే స్పాట్లో ఇవ్వగలిగిన శక్తి యేసుక్రీస్తుకు తప్ప మరెవరికి లేదు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఎందుకంటే మన అవసరాలన్నీ ఆయన తీరుతుంటే ఎవరికి పడేడాలి మనం? అర్థమైంది మీకు? అబద్ధాలు ఆడవద్దు, దొంగతనం చేయొద్దు, విచారం చేయొద్దు, నరహత్య చేయొద్దు, ధన వ్యామోహం కలిగి ఉండొద్దు. బైబిల్ ఇంకో చోట ఉంది, ధనవంతుడగుటకు ఆత్రపడకు, అట్టి ఆలోచన ఉంటే విడిచిపెట్టుము, అది నువ్వు ఎప్పటికీ ధనవంతుడు కాలేవు. హల్లెలూయా. ధనవంతుణ్ణవ్వాలన్న ఆలోచనలో ధనవంతులు ఎవరు?
దేవుడు అనుకుంటే నువ్వు ధనవంతుడు అవుతావు. హల్లెలూయా. నువ్వు అనుకుంటే ధనవంతుడికి ఎప్పటికీ కాలేవు. నెవర్. అర్థమైంది మీకు? జాగ్రత్తగా వినండి దేవుడి మాటలు. నీవు నన్ను వెంబడించుము, నీ కూడా వస్తే ఉంది. ఓ పైజామాలు ఆల్చేసి తిరుగుతున్నాయి కూడా, నేను తిరగాల అని వెళ్ళిపోయాడు. ఆయన ఎంత శక్తిమంతుడో అతనికి తెలియలేదు. కాబట్టి ధనవంతుడు దేవుడి రాజ్యంలోకి రాడంటే ఒక చోట శిష్యులు అడిగారు, అయ్యో ధనవంతుడు రాడా అంటే, కాదు, ధనము మీద నమ్మిక గలవాడు రాడు అన్నాడు. హల్లెలూయా. నమ్మిక ఎవరి మీద? సమస్తమును ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక కలుగు. చాలా గొప్ప పాట ఒకటి ఉంది, అద్భుతమైన పాట. పాడదామా? తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను, నీ పాదము త్రొట్టిల్లనీయను నేను, నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు పెట్టెలన్నీ వీడిపోదు నా కృప నీకు, నా నిబంధన తొలగదు, దిగులు పడకు భయపడకు, నిన్ను విమోచించిన నీదు భారమంత మోసి నాదు శాంతి నొసగిన అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. 10 నిమిషాల్లో ముగిస్తాను. లోపం ఎక్కడ ఉందో తెలుసా? లోపం దేవుణ్ణి పరిపూర్ణంగా ఆధారపడకపోవటమే లోపం. అయ్యో డబ్బు లేదు ఎలాగా అనుకోవటమే లోపం. అయ్యో ఇది ఎలా జరుగుద్ది అనుకోవటమే లోపం. అసలు అలాంటి అవిశ్వాసం మనకు రాకూడదండి. అదే ప్రమాదం మన దగ్గర ఉన్నది. పరిపూర్ణంగా దేవుడి మీద ఆధారపడాలి, దేవుడిచ్చిన ఆజ్ఞలు అనుసరించాలి. హల్లెలూయా. దేవుడిచ్చిన ఆజ్ఞల్లో ఒకటి తప్పినా దేవుని ఆశీర్వాదం మన దగ్గరికి రాదు. అందుకే మీలో కొందరు అప్పుల పాలై, తిప్పల పాలై, గొడవల పాలై, కోర్టుల పాలై, దెబ్బలాటల పాలై, తన్నుకొని గుద్దుకొని తిట్టుకొని ఇడిపోదామా, ఉందామా, చచ్చిపోదామా, బతుకుదామా అనే పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసా? పరిపూర్ణంగా దేవుని మాట వినకపోవటం చేత. హల్లెలూయా. వేరే ఏమీ లేదు. ఇంకా ఈరోజు నిర్ణయానికి రండి, నేను ప్రభువు చెప్పినట్టు జీవిస్తాను అనే నిర్ణయానికి రండి. ఈరోజు మీకు ఆశీర్వాదం స్టార్ట్ అయిపోద్ది. ఇట్ విల్ స్టార్ట్. దెర్ ఇస్ నో ఎండ్. ముదిమి వచ్చు వరకు ఎత్తుకుంటాను. మనం పెద్దోళ్ళు అయిపోయినా ఆయనకి పిల్లలమే. మనం చిన్న పిల్లల కింద లెక్క ఆయనకి. ఓకే. కాబట్టి మనుష్యులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తం అన్న దాంట్లో ఏదైనా కొదవ ఉందా? లేదు. ఎవ్రీథింగ్, ఆల్ థింగ్స్ పాసిబుల్ టు
God. Everything possible to God. Nothing is impossible to God. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఎవ్రీథింగ్ పాసిబుల్ టు గాడ్ which is possible to who left everything and follow God. For them all things are possible. దేవుని స్తోత్రం. మీకు అర్థమైందా? దేవుడికి సమస్తము సాధ్యమే. అలాగే దేవుడు చెప్పినట్టు జీవించేవారికి కూడా సమస్తము సాధ్యమే. హల్లెలూయా. అదే కమాండ్మెంట్. ముగింపులో ఏమంటాడంటే, దేవుని రాజ్యము నిమిత్తమై, చూడండి, ఇంటిని, భార్యను, అన్నదమ్ములను, తల్లిదండ్రులను, పిల్లలను విడిచిపెట్టువాడు ఇహమందు చాలా రెట్లు, పరమందు నిత్య జీవం. చూసారా? నా గురించి మీరు ఇల్లు వదిలేయాలి, పెళ్ళాన్ని వదిలేయాలి, పిల్లల్ని వదిలేయాలి, డబ్బు వదిలేయాలి, లోకాన్ని వదిలేయాలి. అదేనా మీకు అర్థమైంది? కాదు, అది కాదు. నీ హృదయములో 1 2 3 4 5 నీ హృదయంలో మొదటి స్థానం దేవుడిది. హల్లెలూయా. ఫస్ట్ మొదటి స్థానం దేవుడిది. తర్వాత పెట్టుకునే ఇష్టం భార్య, తల్లి, అమ్మ, నాన్న, పిల్లలు, వ్యాపారం, ఉద్యోగం అన్నీ వరుసగా పెట్టుకో. ఇవన్నీ వరుసగా పెట్టుకో. ఓకే, ఇవన్నీ వరుసగా వాళ్ళని ప్రేమించు. కానీ మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి చెప్పండి? ఒకవేళ ఇక్కడ వాక్యం ప్రకారం చెప్తున్నాను, దేవుడితో నువ్వు కలిసి జీవించడానికి ఆస్తి అడ్డమైతే ఆస్తిని లీవ్ ఇట్ ఆఫ్. పెళ్ళం అడ్డమైతే పెళ్ళాన్ని వదిలేయి. కూతురు అడ్డమైతే కూతురుని వదిలేయి. కొడుకు అడ్డమైతే కొడుకుని వదిలేయి. ఎందుకంటే అందరినీ వదిలి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాలి, తీర్పులోకి వస్తావు. హల్లెలూయా. ఈరోజు చాలామంది పాపం చేయడానికి కారణం పిల్లలు, భార్య, భర్త, డబ్బులు, పొలాలు, స్థలాలు. ఎప్పుడైతే దేవుడికి ప్రాధాన్యత ఇచ్చావో వీటికి ప్రాధాన్యత ఇవ్వు. క్యాచ్ చేశారా పాయింట్? అర్థమైన వాళ్ళందరూ దేవుని స్తోత్రం. అర్థమైందా మీకు? భార్యని, పిల్లల్ని వదిలేయమంటలేదు, వ్యాపారం చేయొద్దంటలేదు, ఉద్యోగం చేయొద్దంటలేదు, డబ్బులు సంపాదించొద్దంటలేదు. కానీ దేవుడికి అడ్డమైతే, దేవుడికి వ్యతిరేకమైతే దేవుడిని వదిలేస్తారు, వీళ్ళని పట్టుకుంటారు. కాదు, వీళ్ళని వదిలేయాలి, దేవుడిని పట్టుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు ఈ ఈ ఈ వాక్యంలో వ్యక్తి డబ్బును వదిలేశాడా, దేవుడిని వదిలేశాడా? చెప్పాలి. చెప్పు, ఎవరిని వదిలేశారు అంటే ఏం పోగొట్టుకున్నాడు? నష్టం ఎవరికి? దేవుడికా, అతనికి? అర్థమైన వాళ్ళందరూ ప్రార్థన చేయండి. ప్రే. ప్రార్థన. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అని ప్రభు, మమ్మల్ని క్షమించండి. మీకన్నా లోకాన మాకు విలువైంది ఏమీ లేదు. మేము ఈ సత్యం మరొక్కసారి తెలుసుకున్నాం. మేము నీకన్నా ఎక్కువ ప్రాధాన్యత దేనికి ఇచ్చామో దానివల్ల నష్టపోతున్నాం. ఈరోజు నుంచి నీకన్నా ఎక్కువ ప్రాధాన్యత దేనికి ఇవ్వము. నీకు ఇష్టమైతేనే అవన్నీ, నీకు ఇష్టం లేకపోతే అది వద్దు. నిశ్చిత్తం కానిది మేము చెయ్యం, మాకొద్దు. నీ ఆజ్ఞలన్నీ పాటిస్తాం. ఒక్క విషయంలో కూడా మేము తప్పిపోం. మాకు సహాయం చేయండి. ఇక్కడ ఉన్న పిల్లలను దీవించండి. దూరముగా వింటున్న పిల్లలను దీవించండి. అనారోగ్యంగా ఉన్నవారిని స్వస్థపరచండి. పరీక్షల్లో ఉంటున్న పిల్లలను దీవించండి. ఇక్కడికి వచ్చి
ఏదైనా కొంత తీవ్రమైన అనారోగ్యాలు ఉన్నవారిని స్వస్థపరచండి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారిని వారికి అవసరతలు చేకూర్చండి. అందరూ అంతటా సమాధానంగా ఉండే కృప అనుగ్రహించండి. రాబోయే గుడ్ ఫ్రైడే ఈస్టర్లో ఇంకా రక్షణ లేని వారు రక్షణ పొందటానికి సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. ఒక చిన్న కార్యక్రమం. రాజు వాళ్ళు కోరుకున్నారు